అందరికీ నమస్కారం. డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఎస్సీ మరియు బీసీ స్టడీ సర్కిల్స్ రెండు కూడా డిఎస్సి అభ్యర్థులకు 2 నెలల పాటు ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ ఇస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఈ వీడియోలో ఎస్సీ స్టడీ సర్కిల్లో 2 నెలల ఫ్రీ కోచింగ్ సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ చూద్దాం. మార్చి 9న నోటిఫికేషన్ రావడం జరిగింది. మార్చి 12 నుండి మార్చి 26 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 3 నుండి జూన్ 2 వరకు 2 నెలల పాటు 16 జిల్లాలో ఫ్రీ కోచింగ్ ఉంటుంది. ఈ పట్టికలో ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఉన్న జిల్లాల లిస్ట్ ఇచ్చారు, గమనించండి. కావలసినవి: అర్హతలు: మీకు ఎస్సీ కుల సర్టిఫికేట్ ఉండాలి, డిఎస్సికి అప్లై చేసి ఉండాలి, మీ సంవత్సర ఆదాయం 3 లక్షలకు మించకూడదు, టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉండాలి, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 50% మార్కులతో ఉత్తీర్ణులు అయి ఉండాలి. ఇంతకు ముందు ఫ్రీ కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకున్నవారు అర్హులు కాదు. అలాగే ఇప్పుడు వేరే జాబ్ కానీ వేరే కోర్సులు కానీ చేస్తున్నవారు కూడా అర్హులు కాదు. ఎందుకంటే ఇది 2 నెలల పాటు పూర్తిగా ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెలెక్షన్ ప్రాసెస్: మీ విద్యా అర్హతలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మొత్తం 16 సెంటర్స్లో కోచింగ్ ఉంటుంది. ఒక్కొక్క సెంటర్కి ఒక 100 మంది చొప్పున సెలెక్ట్ చేస్తారు. ఈ కోచింగ్ తరగతులను ప్రైవేట్ జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో లేదా ఒక 100 మంది విద్యార్థులు సీటింగ్ కెపాసిటీ ఉన్న పెద్ద హాల్స్ మరియు కోచింగ్ అభ్యర్థులు వసతి కల్పించే హాస్టళ్లకు సమీపంలో ఉన్న ఏవైనా ఇతర కళాశాలలలో నిర్వహిస్తారు. మొత్తం కోచింగ్లో సిలబస్ మరియు సబ్జెక్టు ప్రకారం ఎన్ని సెషన్లు ఉన్నాయి అనేది చూద్దాం. జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ మొత్తం 40 సెషన్లు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మొత్తం 30 సెషన్లు, లాంగ్వేజ్ 1 తెలుగు మొత్తం 25 సెషన్లు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ మొత్తం 25 సెషన్లు, మాథెమాటిక్స్ మొత్తం 30 సెషన్లు, సైన్స్ మొత్తం 30 సెషన్లు, సోషల్ మొత్తం 30 సెషన్లు, టీచింగ్ మెథోడాలజీ 40 సెషన్లు ఉన్నాయి. మొత్తం కోచింగ్లో రోజుకు 5 సెషన్ల చొప్పున 50 రోజుల పాటు మొత్తం 250 సెషన్లు ఉంటాయి. మిగిలిన 10 రోజులు పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ ఫ్రీ కోచింగ్ తెలంగాణలోని 16 జిల్లాలలోని ఎస్సీ స్టడీ సర్కిల్ సెంటర్స్లో ఏప్రిల్ 3 నుండి జూన్ 2 వరకు కొనసాగుతుంది. అబ్బాయిలకి మరియు అమ్మాయిలకి వేరు వేరు గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి. కావలసిన డాక్యుమెంట్స్: మీ డిఎస్సి అప్లికేషన్ ఫామ్, 10వ తరగతి మెమో, మీ కుల సర్టిఫికేట్, ఆదాయం సర్టిఫికేట్, ఇంటర్మీడియట్, డిగ్రీ మెమోలు, టెట్ మార్క్స్ మెమో, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మార్క్స్ మెమో, మీ ఫోటో మరియు సంతకం స్కాన్ చేసి అప్లికేషన్ చేసే సమయంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ దగ్గరలోని జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ సెంటర్స్కి కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. 16 జిల్లాల ఎస్సీ స్టడీ సర్కిల్స్ నంబర్స్ మనకి ఈ పట్టికలో ఇచ్చారు, గమనించండి. ముఖ్య గమనిక: ఈ ఫ్రీ కోచింగ్ ఎస్సీ వారికి మాత్రమే. బీసీ స్టడీ సర్కిల్ సెంటర్స్లో కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఆ వివరాలకు సంబంధించిన వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాం, చూడండి. త్వరలోనే బీసీ స్టడీ సర్కిల్ ఫ్రీ కోచింగ్ సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మా సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు.